Hello, intelligent people. Welcome to Green Frequency. నాకు డౌట్ ఉంది గైస్. నిజంగా చెట్లు నాటడం వల్ల క్లైమేట్ చేంజ్ నుంచి మనం బయటపడగలమా అని. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. మనం చెట్లు నాటడం వల్ల ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉంది. కాకపోతే దాంట్లోనే కొంచెం రిస్క్ కూడా ఉందన్నమాట. మనం ఇప్పుడు కేవలం ఆ రిస్క్ ఏంటనే దాని మీద కొంచెం దృష్టి పెడదాము. మనం సరిగ్గా ఆలోచించకుండా చేస్తే ఖచ్చితంగా అది అడిషనల్‌గా నష్టాన్ని కలిగించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అవేంటనే మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్‌దొచ్చేసి ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవ్వడం అనమాట. మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్‌లో కొత్తగా ఏదన్నా చెట్టు నాటినా, అక్కడ పెరిగే కాకుండా వేరే చెట్టు నాటినా, ఆ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ అక్కడున్న చెట్లను నాశనం చేయటం చేయొచ్చు. లేదా ఆ చెట్టు మనం నాటిన చెట్టు వల్ల అక్కడ ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతినొచ్చు. దీనివల్ల మనం నాటిన ఒక చెట్టు వల్ల అక్కడ టోటల్ కంప్లీట్ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకే నాటేటప్పుడు అక్కడ మనం సూటబిలిటీ చెక్ చేసుకొని నాటాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి డ్రై ల్యాండ్స్‌లో నాటడం. డ్రై ల్యాండ్స్ అంటే మనకి చెట్లు తక్కువగా, వాటర్ తక్కువగా ఉండే ఏరియాస్ బేసిక్‌గా. అక్కడ మనం చెట్లు నాటడం వల్ల ఏంటంటే మనకి డిసడ్వాంటేజ్ ఆల్రెడీ వాటర్ తక్కువుంది ఏరియా. ఆ ఏరియాలో మనం చెట్లు నాటితే అవి అక్కడ కావాల్సిన దానికన్నా ఎక్కువ వాటర్ తీసుకొని పెరగడం కోసం ట్రై చేస్తాయి. దానివల్ల ఏంటంటే అక్కడున్న వాటర్ రిసోర్సెస్ డిప్లీట్ అయిపోతాయి. అక్కడ బతికే చిన్న చిన్న చెట్లు అవి డిస్టర్బ్ అయిపోతాయి. అవి చచ్చిపోతాయి. దానివల్ల ఏంటంటే మనం ఖాళీగా ఉన్నాయి కదా అని డ్రై ల్యాండ్స్‌లో చెట్లు నాటేయటం అంత మంచిది కాదు. థర్డ్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ. మనం చెట్లని చెట్ల కింద అలాగా నాటలేం కదా! మనం మొక్కలు నాటి అది చెట్లు పెరిగేదాకా చూడాలి. ఆ చూసే క్రమంలో మనం ఆటిల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనమాట నాటిన చోట. అది మనం ఎక్కడ పడితే అక్కడ నాటేసి యానిమల్స్ గానీ, ఆవులు, పశువులు లాంటివి వచ్చి అయి తినేసి, మొక్కలు తినేసి మొక్కలు పాడైపోయి, లేకపోతే ఎవరన్నా పిల్లలు ఆకతాయిలు ఆటిల్ని పీకేయటం వల్ల మనం అక్కడ నాటినా దానికి ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే మనం నాటినవి కరెక్ట్‌గా పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకునే సేఫ్టీగా చూసుకునే బాధ్యత కూడా మన మీదే ఉంటదనమాట. ఫోర్త్‌దొచ్చేసి డిఫారెస్ట్రేషన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ గానీ, అండర్ గ్రోత్ గానీ, మనం ఏంటంటే మనం కొత్తగా చెట్లు నాటడం కోసం, నాటినట్టు ఎవరికో చూపించుకుంటం కోసం దాన్ని మొత్తం డ్యామేజ్ చేసేసి మళ్ళీ కొత్తగా చెట్లు నాటటం డిఫారెస్టేషన్‌లోకొస్తది. ఈ కేటగరీలోకొస్తది. దీనివల్ల ఏంటంటే ప్రెజెంట్ ఉపయోగం లేకపోయినా ఫ్యూచర్‌లో కూడా ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెరిగున్న చెట్లనే మనం చంపేసి కొత్తగా మళ్ళీ మొక్కలు నాటుతున్నాం. దీనివల్ల మనం ఖచ్చితంగా డిసడ్వాంటేజే కలిగిస్తున్నాం కానీ అడ్వాంటేజ్ అయితే కలిగించట్లేదు. ఫిఫ్త్‌దొచ్చేసి అగ్రోఫారెస్ట్రేషన్. అంటే మనం ఆహ్, కమర్షియల్ కోసం చెట్లు పెంచడం. అంటే ప్లైవుడ్ కోసం చెట్లు పెంచటం, లేదా ఇథనాల్ కోసం చెట్లు పెంచడం, ఫ్యూయల్ కోసం చెట్లు పెంచడం ఇదంతా అగ్రోఫారెస్ట్రేషన్‌లోకి వస్తదనమాట. దీనివల్ల అయితే నెట్ జీరో ఎఫెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ అది తీసుకుందిగా అట్మాస్ఫియర్‌లో కార్బన్ తీసుకుంది. మొత్తం పీల్చేసింది. మళ్ళీ తీసి, మళ్ళీ మనం అంతా ప్రాసెస్ చేసి, మళ్ళీ మనం అట్మాస్ఫియర్‌లోకి వదిలేస్తున్నాం. దీనివల్ల అయితే అసలు జీరో ఇంపాక్ట్ ఉంటది. దీనివల్ల అసల ఎవరికీ ఉపయోగం ఉండదు. దేనికి ఉపయోగం ఉండదు. కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం తప్ప ఈ మెథడ్‌లో చెట్లు నాటడం వల్ల అయితే అసలు జీరో ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి స్లో అండ్ లేటర్ ఎఫెక్ట్. అంటే చెట్లు మనం నాటిన వెంటనే అంత అమౌంట్ ఆఫ్ కార్బన్‌ని తీసుకోలేవు కదా! చాలా స్లోగా ముందు అయన్నీ పెరగాలి, పెద్ద పెద్దయి అవ్వాలి. అప్పుడు అవి ఎక్కువ కార్బన్‌ని అబ్జార్బ్ చేసుకుంటానికి యూజ్ అవుతాయి. ఆ రేంజ్‌కొచ్చేసరికి మినిమమ్ 5, 6 ఇయర్స్ పడతది. కానీ ఈ 5, 6 ఇయర్స్ లోపే మనం చాలా ఎమిషన్స్ అవి పీల్చుకోలేనంత ఎమిషన్స్ రిలీజ్ చేసేస్తే అవి నాటినా ఇంకా ఫ్యూచర్‌లో ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు అది తీసుకునే దానికన్నా ఎక్కువ రిలీజ్ చేసేస్తున్నాం. కాబట్టి ఇదొక డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. సో, ఇయే గైస్ నాకైతే మేజర్ డిసడ్వాంటేజ్, డిఫెక్ట్స్ ఇయే కనిపించినియి.
ఈ అంత డిఫెక్ట్స్ కూడా కాదు. మనం కొంచెం కేర్ తీసుకొని, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, లొకేషన్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని, సేఫ్‌గా చూసుకుంటూ స్పీసీస్‌నన్నీ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని, కరెక్ట్‌గా అన్నీ మనం చేస్తే ఇదసల ఇష్యూయే కాదు. సో, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రం గైస్. మీకేమన్నా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా, ఇంకా ఏమన్నా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీకేమన్నా కనిపించినా కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా రెచ్చిపోండి. ఈ వీడియోకి ఇంకింతే గైస్. వెళ్ళిపోయే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. And finally, stay cool guys and keep earth cool.